నమస్తే, తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. మిల్లెట్స్తో తయారు చేసుకుని ఎన్నో రకాల ఆరోగ్యకరమైన రుచికరమైన రెసిపీస్ చూస్తున్నాం కదా. మరి వాటిలో భాగంగా ఈ రోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మ్యామ్, మనం ఈ రోజు ఏ రెసిపీ చూపించబోతున్నాం? పిల్లలందరూ బాగా ఇష్టపడి తింటున్నారు కదా ఇప్పుడు, పాస్తా. వావ్, పిల్లలు, దిస్ ఇస్ ఫర్ యూ ఎక్స్క్లూజివ్లీ. సో పాస్తా అంట, నాకు కూడా చాలా ఇష్టం. పాస్తా అంటే ఇవన్నీ కూడా మనం మిల్లెట్స్ కూడా ఆ ఫామ్ లో రెడీ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, మిల్లెట్ పాస్తా మనం చేసేది. పాస్తా, ఓహో సూపర్. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో మిల్లెట్ పాస్తా అంట, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కిడ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ ట్రై చేయండి. సో నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. సో మనం ఏది యూస్ చేస్తున్నాం మ్యామ్? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. లిటిల్ మిల్లెట్స్ తో తయారైన పాస్తా ఇది. ఓకే, మనం ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ చెప్పాను కదా మీకు. అవును, వాళ్ళు అన్ని ఫార్మ్స్ కూడా వాళ్ళు రెడీ చేసి టెక్నాలజీ అంతా డెవలప్ చేశారు. రెడీ టు కుక్, రెడీ టు ఈట్ ప్యాకెట్స్ కరెక్ట్గా చేశారు. ఎందుకంటే ఇవి కరెక్ట్ ఫామ్ తీసుకుని ఉడకబెట్టుకుని మనం దీంట్లోనే వాళ్ళు మసాలా కూడా యాడ్ చేసి ఇస్తున్నారు. ఓకే, మన మిల్లెట్ పాస్తా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇది వచ్చేసి మనకి లిటిల్ మిల్లెట్స్తో తయారు చేసిన పాస్తా అన్నమాట. అండ్ అలాగే దాంతో పాటు మనకి ఇచ్చిన మసాలా పొడి, టొమాటో, సాల్ట్, పచ్చిమిర్చి, ఆయిల్ అండ్ ఆనియన్. ఓకే, సో కుకింగ్ స్టార్ట్ చేసేద్దామా మ్యామ్? స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం దీన్ని బాయిల్ చేసి డ్రైన్ చేసేసుకోవాలి ఫస్ట్. ఓకే మ్యామ్, ఇది ఎలా క్వాంటిటీ ఎలా తీసుకోవాలి మనం? అంటే మనకి ఈ కప్పు పాస్తా వచ్చేసి ఒక 1 లీటర్ వాటర్ కూడా పడుతుంది దీనికి. ఓకే, ఓన్లీ పాస్తా కుకింగ్కి. అంటే ఎక్కువ వేసుకుంటే మనం బాయిల్ అయిన తర్వాత కొంచెం ఎక్కువైనా కూడా డ్రైన్ చేసేయచ్చు. వాటర్ తీసి మనం వీటి వరకు పక్కన తీసుకోవచ్చు. ఓకే, ఎక్కువే పడతాయి వాటర్. ఓకే, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం. ఓకే, వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఓకే బాగా బాయిల్ అయిన తర్వాత మనం అవన్నీ దీంట్లో వేసుకుని కొంచెం కుక్ అవ్వాలి. 5 to 10 minutes కుక్ అవుతుంది. ఓకే మ్యామ్, వాటర్లో సాల్ట్ వేసాం కదా, ఇది మరిగిచ్చి కొంచెం అది ఉడికేటప్పటికి మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకుని పెట్టుకుందాం. ఓకే, అది షిఫ్ట్ చేద్దాం. ఆ స్టవ్ మీద పెడదాం. అది ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఆయిల్ తీసుకుని అది ఉడికే వరకు దీన్ని పెట్టుకుందాం. ఓకే, జస్ట్ మనం తాలింపు వేసినంత ఈజీగా వేసేసుకోవచ్చు. వచ్చి కొంచెం మనం ఆ పాస్తా అన్నది ఉడికించడం ఒక్కటే కొంచెం అంతే, వేరే ఇంకేం లేదు దీనికి. అండ్ మనమైతే చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఆనియన్, టొమాటో తీసుకున్నాము. వేరే వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, వేసుకోవచ్చు మంచిగా. ఓకే, కాకపోతే కొంచెం వెజిటేబుల్స్ వేసుకుంటారు దీంట్లో నాకు తెలిసి. సాస్తో తీసుకుంటారు. మనం అవేమి లేకుండా నార్మల్ వెజిటేబుల్స్ ప్లస్ పాస్తా, కొద్దిగా వాళ్ళు ఇచ్చిన మసాలా పౌడర్. బికాజ్ ఎందుకంటే మనం హెల్దీగా చేస్తున్నాం కాబట్టి. సో కెచప్స్, సాసెస్ అన్నీ అవాయిడ్ చేసేసాము, ఇంక్లూడింగ్ మైనీస్ కూడా వద్దన్నారు మ్యామ్. సో ఎందుకంటే మనం హెల్త్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే పిల్లలకి ఆ ఫామ్ చూస్తే చాలు, అవును తిన్నాం మంచి పాస్తా తిన్నాం అనుకుంటారు. అక్కర్లేని అన్ని వేసి మళ్ళీ ఇంత యూజ్ఫుల్ మంచి ప్రోడక్ట్ మనకి ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళీ అన్ని వేసి పాడు చేయకుండా ఓన్లీ వెజిటేబుల్స్ వేసేద్దాం. ఓకే మ్యామ్, ఆనియన్ వేద్దాం. మనకి తీసుకున్న దానికి కొన్ని ఆనియన్స్ సరిపోతాయి. ఓకే, గట్టి తగ్గించి పెట్టుకున్నాం. అలాగే మిర్చి. ఓకే, మిర్చి కూడా కొంచెం తీసుకుంటాం. దాంట్లో పాస్తా వేసేద్దాం. ఓకే, మిర్చి అవసరం లేదు, వేసింది స్లోగా. దీనికి క్లోజ్ చేసేది.
సన్నగా చిన్న మంట పెట్టాను. అది అయ్యేలోపు టమాటాలు. ఓకే, బేసిక్ వెజిటేబుల్స్, బేసిక్ అంతే. ఓకే, కలర్ఫుల్గా ఉన్నాయి, వైట్, గ్రీన్, రెడ్. అండ్ పిల్లలు మెయిన్ పాస్తా అన్న వెంటనే వాళ్ళు ఆలోచించరు అది ఇంట్లో చేసిందా బయట చేసిందా అని ఆలోచించరు. పాస్తా ఉంది అంటే చాలు వచ్చి రెడీ అయిపోతారు. మనం ఆల్రెడీ ఇంతకు ముందు మన మిల్లెట్స్ నూడిల్స్ కూడా చేసి చూపించాం కదమ్మా. చూపించాం. సో మిల్లెట్స్తో నూడిల్స్ కూడా ట్రై చేసాము. అండ్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే ఎస్పెషల్లీ ఈ స్నాక్ ఐటమ్స్ కూడా చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎందుకంటే వాళ్ళు ఇష్టపడేది ఏంటి అని అంటే ఈవినింగ్ టైంలో ఇలాంటి నూడిల్స్ లేదా పాస్తా లేదా మనం చూపించిన బజ్జీ కావచ్చు, పకోడీస్ కావచ్చు, ఇలా డిఫరెంట్ మా చిన్నప్పుడు వచ్చేసి ఓన్లీ పకోడీలు, బజ్జీలు ఇవే తెలుసు. ఈ పాస్తాలు, నూడిల్స్ అన్నవి అసలు తెలియదు అనమాట. అవును, మా పిల్లల వరకు వచ్చేటప్పటికి బయట అంతా పాస్తాలు తింటున్నారు, నూడిల్స్ తింటున్నారు. మనం ఎప్పుడు కూడా ఇవే బజ్జీలే, పకోడీలే ఉంటాయి, ఇంకా నూడిల్స్ రావు. అంటే చేయడానికి కూడా వచ్చేది కాదు అంతకుముందు మాకు. నాకైతే ఈవెన్ మా టైంలో కూడా మ్యామ్ మేము బాగా కిడ్స్ స్కూల్కి వెళ్తున్న టైంలో ఏంటి అంటే మాకు కూడా తెలియదు ఈ పాస్తా, పిజ్జా ఇవన్నీ కూడా. తర్వాత 20 years నుంచి వచ్చి పిల్లలు ఏమంటున్నారంటే అది ఉంటేనే తింటాం. అవును, అందుకని ఇప్పుడు మిల్లెట్స్ నుంచి కూడా రీసెర్చ్ సెంటర్లో సైంటిస్టులు అందరూ ఏం చేశారంటే మిల్లెట్స్ని డైరెక్ట్గా అలాగే తీసుకోకుండా ఫామ్ మార్చి నూడిల్స్, వెర్మిసెల్లీ చేశారు, ప్లస్ ఇవన్నీ కూడా చేశారన్నమాట. ఓకే, జస్ట్ మిల్లెట్స్ని అందరూ తీసుకునేటట్టు ట్రై చేస్తున్నారు. ఎస్, ఎవరైనా తీసుకుని చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అయితే కొంచెం పొడి తీసుకొని గంజిలా కాసుకొని తాగొచ్చు, డైరెక్ట్గా రైస్లు తినొచ్చు. పిల్లలకైతే వీటిలో కొంచెం మిల్లెట్ పాస్తా ఒకటి, ఓకే, నూడిల్స్ ఒకటి, వెర్మిసెల్లీ అన్ని ఒకటి, ఫామ్స్ లోని తీసుకొచ్చారు. అట్లా చాలా వెరైటీస్, చాలా రకాలుగా చేసుకుని తినొచ్చు మిల్లెట్స్ మనం. ఇది మనకి లిటిల్ మిల్లెట్స్ అంటే సామలు సామలతో అన్నమాట. సో IIMR, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ సెంటర్ నుంచి వాళ్ళు లాస్ట్ 7 to 8 years నుంచి ప్రోడక్ట్స్ అంతా డెవలప్ చేసి మనకి ప్రోడక్ట్స్ అన్ని అందించడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డౌట్ మనము ఈ ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేయొచ్చు. మ్యామ్ ఇది చూద్దాం ఒకసారి. చూద్దాం. ఓకే, బాయిల్ అయిపోయింది. ఓకే, ఆఫ్ చేసేనా? చూసారు కదా బాయిల్ మెత్తగా అయిపోయింది. ఎస్, ముక్కలుగా కట్ అయింది. ఓకే, అంటే ఇది కొంచెం మెత్తగా ఉంటుంది. నార్మల్గా మనకు దొరికే పాస్తా కన్నా ఇవి మిల్లెట్స్తో చేస్తాం కాబట్టి మెత్తగా ఉంటుంది. కొంచెం వాటర్ తీసి తెచ్చుకుందాం. ఓకే, డన్. ఓకే, సో మనకి అది కూడా కుక్ అయింది. ఇది వాటర్ అంతా తీసేసి ఓకే, ఎక్కువ కూడా కలపక్కర్లేదు. ఇది చూసారు, మనం వాటర్ ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాము, చూసుకొని కొద్దిగా పడుతుందంటే కొంచెం వేసుకోవచ్చు. ఓకే, కొంచెం మసాలా వేద్దాం. ఓకే, మొత్తం మసాలా అంతా ఈ ప్యాకెట్ కింద ఇచ్చారు కాబట్టి వేసేస్తే మనకు ఆ టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, సో సాల్ట్ ఒక్కటి కొంచెం చూసుకోండి, ఎందుకంటే మనం బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ వాటర్లో వేసాము అండ్ ఈ పాస్తాలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి అవసరం అనిపిస్తేనే వేసుకోండి, లేదంటే. చూసారు కదా, మామూలుగా అంటే మైదాతో చేసిన పాస్తా అయితే అవును బాగా మీకు కట్ అవ్వకుండా ఉంటుంది. ఇది కొంచెం మిల్లెట్స్ చేశారు కాబట్టి కొద్దిగా ఎక్కువ కలిపితే చూసారా రెడీ అయిపోయింది. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోయింది. బౌల్లో తీసుకున్నాం. ఓకే, చూసారా ఇది పాస్తా. ఇలా కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది, కాకపోతే ఓన్లీ సాసెస్ వేసి కూడా చేసుకుంటారు.
మనం అసలు ఏమి అన్హెల్దీ ప్రోడక్ట్స్ ఏమి యూజ్ చేయకుండా కంప్లీట్లీ హెల్దీ ఇంగ్రీడియంట్స్తోనే చేసాము. సో లిటిల్ మిల్లెట్ పాస్తా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అంటే మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది పాస్తా మన నార్మల్ పాస్తాకి దీనికి. కాకపోతే మనం ఇక్కడ ప్లెయిన్గా చేసేసాము. ఎందుకనంటే ఆ ప్లెయిన్గా యూజ్ చేసింది దాంట్లో వచ్చిన మసాలా పౌడర్తోనే కొద్దిగా సాల్ట్ వేసాం తప్ప అంతకుమించి మనం వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయలేదు. చాలా చాలా బాగుంది. అండ్ లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది నార్మల్ పాస్తాకి అండ్ దీనికి. యా, చాలా బాగుంది. అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. సో డెఫినెట్లీ ట్రై చేయండి. పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు. వాళ్ళకైతే డిఫరెన్స్ తెలియదు, ఎందుకంటే వాళ్ళకి జస్ట్ పాస్తా కావాలి అంతే, ఇంకా అది అవసరం లేదు. అది మిల్లెట్స్దా లేకపోతే మైదాదా అని అంత పట్టించుకోరు, వాళ్ళకి అంత ఇది లేదు కాబట్టి. సో డెఫినెట్లీ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. అందరూ తీసుకోవచ్చు, అందరికీ నచ్చుతుంది ఇది. యా, ప్లస్ ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ అన్నది తెలిసినా కూడా ఈ టేస్ట్ కూడా చాలా బాగుంది. అవును, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెసిపీ మ్యామ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్తే. నమస్తే.